హాయ్ వెల్కమ్ టు ద సెషన్. ఈ రోజు నుండి మనం ప్రాజెక్ట్ బిగిన్ చేద్దాం అనుకున్నాం కదండి. అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారా? సో ఈరోజు మీరు ఏంటి అంటే మీ ఫస్ట్ వెబ్సైట్, స్టాటిక్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా? సో ఒకసారి ఏం చేద్దామంటే నిన్నటి సెషన్లో మనం ఏం మాట్లాడుకున్నాము ఏంటి అనేది ఒకసారి రీక్యాప్ గుర్తు చేసుకుందాం ఒకసారి. ఓకేనా? సో నిన్న మనం ఫస్ట్ ఏం డిస్కస్ చేసాము? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్ అనేవి కొన్ని నేర్చుకున్నాం, అవునా? సో దానిలో ఒకటి ఏంటి అంటే ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనే దానిలో బ్రౌజర్ అండ్ యూఆర్ఎల్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాము. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది బ్రౌజర్ అండ్ యూఆర్ఎల్ లేకుండా జరగదు అని అనుకున్నాము. ఆ తర్వాత సింటాక్స్ అనే దాని గురించి మాట్లాడుకున్నాము. ఈ సింటాక్స్ అనేది రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ అని అనుకున్నాము. అండ్ ఇది ప్రోగ్రామింగ్ లో ఒక చాలా చిన్న పార్ట్ మాత్రమే. ఈ సింటాక్స్ వస్తే ప్రోగ్రామింగ్ వచ్చు అని అనుకోకూడదు అని అనుకున్నాము. ఆ తర్వాత మనం బగ్ అంటే ఏంటి అండ్ డీబగ్గింగ్ అంటే ఏంటి అని అర్థం చేసుకున్నాము. సో బగ్ అంటే అన్డిజైర్డ్ బిహేవియర్, ఎర్రర్ అని అనుకోవచ్చు. డీబగ్గింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్, అంటే ఆ బగ్ ని ఫిక్స్ చేసే ప్రాసెస్ నే డీబగ్గింగ్ అంటాము అని అనుకున్నాము. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఒక ప్రోగ్రామర్ కి అని అనుకున్నాము. అండ్ ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నాం మనము అంటే ట్వీకింగ్ ద కోడ్, అంటే ఆల్రెడీ ఒక కోడ్ ఉంటే దాన్ని మనం చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తూ ఆ కోడ్ యొక్క ఇన్సైట్స్ ని మనం తెలుసుకోవడం అనే దాని గురించి ఒకటి మాట్లాడుకున్నాం, అవునా? రైట్. సో నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుదాం. సో ఈ రోజు సెషన్ లో మనం ఏం చేస్తాము అంటే మన ప్రాజెక్ట్ అనుకున్నాం కదా, సో దానికి సంబంధించిన HTML కి సంబంధించిన ఒక సింటాక్స్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఆ HTML సింటాక్స్ లో మనం ఒకటి ఏంటి అంటే మెయిన్ హెడ్డింగ్ అనేది ఎలా పెట్టాలి అనేది ఒకటి చూస్తాము. అలానే నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్స్ అనేవి ఎట్లా యాడ్ చేయాలి అనేది చూస్తాము. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బటన్, ఈ బటన్ అనే దాన్ని ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా మనం ఈ రోజు సెషన్ లో చూస్తాం. సో మనం ఒకసారి ఆల్రెడీ ఏం మాట్లాడుకుంటున్నామంటే అండి, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనే వాళ్ళు తీసుకుంటే సో వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఒకసారి మాట్లాడాం మనం. సో దాన్ని మళ్ళీ ఒకసారి మనం రీక్యాప్ చేద్దాము. మనం కూడా ఏంటి అంటే ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఇదే ప్రాసెస్ లో మనం కూడా స్కిల్స్ ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఏవైతే చేస్తున్నామో ఈ ప్రాజెక్ట్స్ లో ఏంటి అంటే మనం ప్రోటోటైప్స్ లాగా చిన్న చిన్న పార్ట్స్ ని మనం బిల్డ్ చేసుకుంటూ ముందుకి స్కిల్స్ పెంచుకుంటూ వెళ్తాము. ఓకే, సో ఒకసారి చూద్దాం. సో దానిలో మనం ఫస్ట్ ఏమనుకున్నాము, ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో నేర్చుకోవాల్సిన దానిలో స్టాటిక్ వెబ్సైట్స్ అని అనుకున్నాము. సో దానికి మనం HTML, CSS అనేది వాడతాము అని ఒకటి అనుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటి, రెస్పాన్సివ్ వెబ్సైట్ అంటే ఏ డివైస్ లో అయినా సరే కనబడాలి, అంటే అది ట్యాబ్లెట్ అవ్వనివ్వండి, లేకపోతే మొబైల్ అవ్వనివ్వండి, లేకపోతే డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అయినా కానీ కనబడడానికి రెస్పాన్సివ్ వెబ్సైట్ అనుకున్నాము. ఆ తర్వాత డైనమిక్ వెబ్సైట్స్ అనుకున్నాము, అంటే మొత్తం వెబ్సైట్ రీలోడ్ అవ్వకుండానే చిన్న చిన్న పార్ట్స్ ఆఫ్ ద వెబ్సైట్ మాత్రమే రీలోడ్ అవుతా ఉండాలి అనేది నేర్చుకుంటాం అనుకున్నాము. అండ్ నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, అది కూడా క్రాస్ ప్లాట్ఫామ్, అంటే ఒకసారి రాసేస్తే అదే ఆండ్రాయిడ్ అండ్ iOS లో పనిచేసే విధంగా ఎలా చేయాలి, బిల్డ్ చేయడం అనేది నేర్చుకుంటాం అనుకున్నాము. ఓకే, సో మనకి కొంచెం ఏంటి అంటే స్టార్టింగ్ లో స్లోగా ఉన్నా కానీ ఏమవుతుందంటే ఈ స్లోగా ఉన్నప్పుడే మీరు ఏంటంటే ఫౌండేషన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ గా ఈ ఫౌండేషన్స్ అనేవి బిల్డ్ అవుతాయో నెక్స్ట్ మనం నేర్చుకునే ప్రతి ఒక్కటి కూడా చాలా యాక్సిలరేటెడ్ వేలో ఉంటది అనమాట ఇప్పుడు లెర్నింగ్ అనేది. సో ఇనిషియల్ గా స్లోగా ఉన్న ఫౌండేషన్స్ ని స్ట్రాంగ్ గా వేసుకుంటాము. ఈ స్ట్రాంగ్ గా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద జర్నీలో మనకి చాలా యాక్సిలరేటెడ్ గా మనం ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఓకేనా? సో మనం అన్ని కూడా మనం డెప్త్ లోకి వెళ్తూ ఉంటాం ముందుకు వెళ్ళిన కొద్దీ. ఓకే, రైట్. సో మనం అనుకున్నాం కదండి, స్టాటిక్ వెబ్సైట్ అనేది మీరందరూ కూడా బిల్డ్ చేస్తారు, మీరే మీ పేజెస్ లోకి పబ్లిష్ చేస్తారు వెబ్సైట్ లోకి అని అనుకున్నాం కదా. సో మనం దాంట్లో ఒక శాంపుల్ వెబ్సైట్ ఒకటి ఎట్లాంటిది బిల్డ్ చేయొచ్చు అనేది ఒకటి చూద్దామని అనుకున్నాం కదా. సో ఇది టూరిజం, మీకు కనిపిస్తుంది కదా. సో ఆ టూరిజం లో ఒక టూరిజంది ఒక వెబ్ అప్లికేషన్ మీరే బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి వీటిని ఇలాంటి వెబ్ పేజెస్ ని మనం బిల్డ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, మనం ఆల్రెడీ నిన్న సింటాక్స్, బగ్ అండ్ డీబగ్గింగ్, ట్వీకింగ్ ద కోడ్ అనుకున్నాం కదా. ఒక ప్రోగ్రామర్ కి ఉండాల్సిన ఇంపార్టెంట్ లక్షణాల్లో ఈ రోజు ఇంకొక ఇంపార్టెంట్ లక్షణం ఏంటి అంటే అనేది ఒకసారి మనం తెలుసుకుందాం అన్నమాట. ఓకే, ఫండమెంటల్ ఇన్ ప్రోగ్రామింగ్ ఏంటి అంటే అండి బ్రేకింగ్ డౌన్ ఇంటూ స్మాల్ పార్ట్స్, అంటే ఏదైనా ఒకటి పెద్దదిగా ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అంటే భాగాలు కింద విభజించాలి. ఓకే, ఆ భాగాల కింద విభజించి ఒక భాగాన్ని మనం తీసుకొని దానికి సంబంధించిన కోడ్ రాయడము అండ్ దానికి సంబంధించిన కోడ్ పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేయడము. ఓకే, ఆ తర్వాత అదంతా పనిచేస్తుంది అనుకుంటే అప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఇంకొక భాగాన్ని తీసుకుంటాం అనమాట.
ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదండి, ఆ ఇమేజ్ లో ఒకసారి మీరు చూడండి, ఒక ఫోటో కనిపిస్తుంది కదా పీపీటీలో. ఓకే, అక్కడ మనకి ఏంటి, మనం మామూలుగా స్క్రీన్ చూసినప్పుడు, ఆ వెబ్ పేజ్ చూసినప్పుడు దానిలో ఏమేం భాగాలు ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో అక్కడ ఏం కనిపిస్తుంది మీకు, పైన ఒకటి ఇమేజ్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఆ కింద ఏంటి అంటే టూరిజం అని చెప్పేసి ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది. దాని కింద ఏంటి అంటే ఒక చిన్న చిన్న అక్షరాలతోటి ఒక పారాగ్రాఫ్ ఉంది. అండ్ ఆ కింద ఏముంది అంటే మీకు బటన్ అనేది ఒకటి ఉంది. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏదైనా ఒకటి చూడగానే దాన్ని పార్ట్స్, భాగాల కింద విభజించాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాము, ఈ భాగాల కింద విభజించాం కదా. సో ఈ భాగాల కింద విభజించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామర్ కి ఉండాల్సిన ఒక స్కిల్ అండి. ఏది చూసినా కానీ ఫస్ట్ దాన్ని భాగాల కింద విభజించడం అనేది ఒకటి చేయాలి. ఆ భాగాలు చిన్న చిన్న భాగాల కింద విభజించాలి. ఆ విభజించిన తర్వాత దానిలో ఒక భాగాన్ని మాత్రం మనం తీసుకొని దానికి మనం ఫస్ట్ కోడ్ రాసి అదంతా పనిచేస్తుంది అని అనుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తాము అంటే మనం రెండో భాగానికి వెళ్తాం అనమాట. సో ఆ భాగాలని కలుపుతూ ఉంటే ఏమైపోతుంది, కంప్లీట్ గా అయిపోతుంది, అంతేనా. సో ఒక్కొక్క భాగాన్ని ఇప్పుడు మనం మొత్తాన్ని ఫస్ట్ భాగాల కింద విభజించాము. ఆ విభజించిన భాగానికే మనం కోడ్ రాస్తాము, దాన్ని పనిచేసేటట్టు చూసుకుంటాము, తర్వాత ఇంకొక భాగాన్ని, అలా అన్ని భాగాల్ని మనం పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తాం అనమాట. సో ఇది ఒక ప్రోగ్రామర్ కి ఉండాల్సిన ఇంపార్టెంట్ లక్షణం అన్నమాట. ఓకేనా. సో మనం కూడా ఈరోజు బిల్డ్ చేయ పేజ్ ఉంది కదా, సో దానిలో కూడా మనం ఏం చేస్తాము అంటే ఈరోజు ఆ హెడ్డింగ్ అనే ఒక భాగాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, అలాగే పారాగ్రాఫ్ అనే భాగాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, అలాగే ఆ బటన్ అనే భాగాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట ఈరోజు సెషన్ లో మనం. ఓకేనా. అలా మనం ముందుకు వెళ్తున్న కొద్ది డిఫరెంట్ ఆ పార్ట్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మనం కొంతమందికి సిస్టమ్స్ ఒక లెస్ దాన్ 1% ఆఫ్ ద సిస్టమ్స్ లో ఏమవచ్చు అంటే వాళ్ళ మొబైల్స్ అవ్వనివ్వండి, లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్ అవ్వనివ్వండి, కొంతమందికి కొన్ని ఇష్యూస్ అనేవి రావచ్చు. ఇది చాలా కామన్ అన్నమాట. ఎందుకు అంటే చాలా సార్లు మనం ఏం చేస్తుంటామంటే అండి, ఏదన్నా ఒకటి అప్డేట్ వచ్చింది అనుకోండి, మనకి బ్రౌజర్ అనేది అప్డేట్ చేయాలి అని వచ్చింది అనుకోండి, మనం ఇగ్నోర్ చేస్తుంటాం. ఇప్పుడు ఏముందిలే, ఈ బ్రౌజర్ అంత ఇంపార్టెంట్, అప్డేట్ ఏం కాదు కదా అని ఇగ్నోర్ చేస్తుంటాం. లేకపోతే మొబైల్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ని అప్డేట్ చేయాలి అనేది ఉందనుకోండి, అది కూడా ఇప్పుడు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అదంతా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవ్వాలి, ఇన్స్టాల్ అవ్వాలి, ఇది కూడా ఏముందిలే అని చెప్పేసి మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో దాంతో ఏమైపోతుంది అంటే మన సిస్టమ్ లో, మన మొబైల్ ఫోన్ లో ఉన్న బ్రౌజర్ అవనివ్వండి, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వండి, ఈ సాఫ్ట్వేర్లన్నీ వెనకాల పడిపోతాయి అన్నమాట. ఓకే, ఇంకొక పక్కనేమో టెక్నాలజీ ఏమో ముందుకెళ్తుంది. సో దాంతో ఏమవుతుంది అంటే కంపాటబిలిటీ ఇష్యూస్ అంటారు అనమాట. ఓకే, సాఫ్ట్వేర్ ఏమో ముందుంటది అండ్ మన మొబైల్లో ఉన్న బ్రౌజర్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ వెనకాల వర్షన్స్ ఉంటాయి. సో వీటితో ఏంటి అంటే కంపాటబిలిటీ ఇష్యూస్ అనేవి వచ్చి ఒక 1% సో మంది జనాలకి ఏమవుతూ ఉంటాయి అంటే మన కొన్ని పనిచేయడం అనేది జరగకపోవచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారు అంటే మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని సాఫ్ట్వేర్ ని అప్గ్రేడ్ చేయడము, అలాగే మీ బ్రౌజర్ ని కూడా అప్గ్రేడ్ చేయడము. అండ్ మేమేంటి అంటే గూగుల్ క్రోమ్ అనేది వాడమని రికమెండ్ చేస్తామండి. ఎందుకంటే గూగుల్ క్రోమ్ లో అన్ని కూడా లేటెస్ట్ గా అప్డేటెడ్ గా ఉంటాయి. సో మీరు గూగుల్ క్రోమ్ కనుక వాడినట్లయితే మీకు ఈ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో మీరేం కంగారు పడకండి. ఒకవేళ పని చేయకపోతే మీరు ఏం చేస్తారంటే మీ బ్రౌజర్ ని అప్డేట్ చేయడము, అలాగే మీ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ని కూడా ఒకసారి అప్డేట్ చేయండి. ఓకేనా అండి, రైట్. సో ఇప్పుడు మనం ఏంటి అంటే కోడ్ ప్లే గ్రౌండ్. ఓకేనా, ఈ కోడ్ ప్లే గ్రౌండ్ అనేది ఏంటి అనేది చూద్దాం. సో మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్స్ కింద మారుతున్నాం కదండి. సో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏం చేస్తారు, వాళ్ళు కంప్యూటర్ తోటి కమ్యూనికేట్ చేస్తారు. సో ఈ కమ్యూనికేట్ చేయాలి అన్న దానిలో ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఒక లాంగ్వేజ్ అంటే దాన్నే కోడ్ అంటారు. సో ఆ కోడ్ తోటి కమ్యూనికేట్ చేస్తారు. మరి ఈ కోడ్ ని ఎక్కడొక్కడ కంప్యూటర్ కి చెప్పాలి కదా, మనం జస్ట్ మాట్లాడితే వినబడదు కదా దానికి. సో మనం దీనికే ఏంటి అంటే ఒక కోడ్ ప్లే గ్రౌండ్ అనేది ఒకటి తీసుకుంటాము. ఆ కోడ్ ప్లే గ్రౌండ్ లో మనం రాస్తామన్నమాట, కంప్యూటర్ కి ఏమేమి చెప్పదలుచుకున్నాము ఏంటి అనేది రాసి చెప్తే అప్పుడు కంప్యూటర్ కి అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఒకసారి మీకు అక్కడ స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదండి, ఆల్రెడీ మీరు నిన్న కూడా చూసుంటారు. సో అదేంటి అంటే ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ లోనే ఆల్రెడీ కోడ్ ప్లే గ్రౌండ్ అనేది ఉందండి. ఓకే, నేను మీకు అది చూపిస్తాను, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా రాయాలి ఏంటి అనేది కూడా మీకు చూపించడం అనేది చేస్తాను నేను. ఓకే, అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే అండి, చాలా మంది ఏంటి అంటే మొబైల్లో కూడా మేము ప్రాజెక్ట్ ని చేయొచ్చా అని అడుగుతున్నారు. అంటే మాకు ల్యాప్టాప్ లేదు కదా, డెస్క్టాప్ లేదు కదా అని. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఆల్రెడీ ఈ కోడ్ ప్లే గ్రౌండ్ అనేది మొబైల్ కి కూడా డెవలప్ చేయడం అనేది జరిగింది. సో మీరు మొబైల్లో ఉండి కూడా ఏం చేయొచ్చు అంటే ఈ ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. సో మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదా.
సో ఒక పీపీటీలో అక్కడ ఏంటి అంటే మీకు పైన ఒక మెనూ బటన్ ఉంటుంది. ఆ మెనూ బటన్ క్లిక్ చేస్తే మీకు ఏంటి అంటే కోడ్ ప్లే గ్రౌండ్ అని ఒకటి కనిపిస్తుంది. ఓకే, మనకి ఏంటి అంటే ప్రస్తుతానికి ఒక కోడ్ ప్లే గ్రౌండే పెట్టాము. మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ ఏంటి అంటే మనం ఏం చేస్తామంటే సీనియర్ ప్లే గ్రౌండ్, జూనియర్ ప్లే గ్రౌండ్ అని 2 వస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ జూనియర్ ప్లే గ్రౌండ్ అంతా కూడా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. సీనియర్ ప్లే గ్రౌండ్ లో మొత్తం అంతానేమో డెప్త్ ఉండే థింగ్స్ అన్ని ఉంటాయి అనమాట. ఓకేనా, సో అది మీరు ముందుకెళ్తున్న కొద్దీ ఆ సీనియర్ ప్లే గ్రౌండ్, జూనియర్ ప్లే గ్రౌండ్ అని 2 వస్తాయి. మనకు ఒకేసారి అన్ని ఫీచర్స్ పెడితే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము అంటే ఒకటి తర్వాత ఒకటి అట్లా వదులుతా వస్తున్నాం. ఓకే, ఈ రోజు అలా మీరు ఏం చేస్తారు అంటే ఈ కోడ్ ప్లే గ్రౌండ్ అనేది ఒకటి చూస్తారనమాట. సో మీరు ఆ మొబైల్లో ఏం చేస్తారు అంటే అక్కడ ఉంది కదండి, అది క్లిక్ చేసేసి అక్కడ కోడ్ ప్లే గ్రౌండ్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఏమవుతుంది అంటే ఇలా ఒక ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఒక స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. దానిలో అక్కడ మీరు చూస్తే కోడ్ అని ఒకటి సెలెక్ట్ అయ్యి ఉంది. దాని కింద HTML, CSS, జావా స్క్రిప్ట్ అని రాసున్నాయా. ఓకే, ఇలాంటిది ఒకటి కనిపిస్తుంది. మీరేం కంగారు పడకండి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, అలాగే మీకు రైట్ సైడ్ ఏంటి అంటే కోడ్ అవుట్పుట్ అని ఒకటి ఉంది కదా. సో అదనమాట. ఒక్కసారి నేను మీకు ఏం చేస్తాను అంటే మీకు ఇది ఒకటి డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను, ఈ కోడ్ ప్లే గ్రౌండ్ కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఓకేనా అండి. ఓకే, మనకి నార్మల్గా ఇలా ప్లే గ్రౌండ్ మనది learning.on-the-go మోడల్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఏంటి అంటే ఇక్కడ టాప్ రైట్ లో కోడ్ ప్లే గ్రౌండ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ డౌన్ లో చూసారా అండి, GCC అని ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, దానిలో ఏంటి అంటే వెబ్ అని ఒకటి ఉంటుంది. ఆ వెబ్ అనేది క్లిక్ చేయండి. ఓకే, మీరు ఎప్పుడైతే ఆ వెబ్ అనేది క్లిక్ చేస్తారో సేమ్ మీకు ఇట్లాంటిది ఒక ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, మీరు మొబైల్లో అయినా సరే ఏం చేయాలి అంటే ఆ కోడ్ ప్లే గ్రౌండ్ అనేది క్లిక్ చేసేసి అక్కడ కింద ఏం చేస్తారు అంటే వెబ్, WEB వెబ్ అని ఉంటుంది. ఆ వెబ్ అనేది ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేస్తారో మనకి ఇంతకుముందు ఆ పీపీటీలో చూపించిన విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ప్రస్తుతానికి మీకు ఏంటి అంటే ఈ కోడ్ ప్లే గ్రౌండ్ కి ఎలా రావాలి అన్నంత వరకు అర్థమైతే సరిపోతుంది. మనం ఈ కోడ్ ప్లే గ్రౌండ్ తోటి ఏం చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు మనం సెషన్ లో ముందుకు వెళ్తున్న కొద్దీ చూస్తూ ఉందాం. ఓకేనా, రైట్. సో ఇలాగే ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా అండి. సో అక్కడ ఈ మొబైల్లో అయితే మీరేంటి అంటే అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ కోడ్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు కోడ్ రాయొచ్చు. దాన్ని అక్కడ ప్లే బటన్ ఒకటి ఉంది కదా పైన, ఆ ప్లే బటన్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే కోడ్ రాసింది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ ఎగ్జిక్యూట్ అయిన దాన్ని మనం అక్కడ అవుట్పుట్ అని క్లిక్ చేస్తే ఆ అవుట్పుట్ లో చూడొచ్చు అనమాట. ఓకే, మీకు ఇది ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో మనం ఈరోజు సెషన్ లో ముందుకెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే అండి ఆల్రెడీ ఒకటి మనం మాట్లాడుకున్నాం నిన్న సెషన్ లో, సింటాక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సింటాక్స్ అంటే నథింగ్ బట్ రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది అని అనుకున్నాం కదా. సో ఈ రోజు ఆ రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు పీపీటీలో చూస్తున్నట్టయితే కొంచెం ఏదో గందరగోళంగా ఒకటి కనిపిస్తా ఉందా, డాక్ టైప్ HTML హెడ్, తర్వాత మళ్ళీ యాంగులర్ బ్రేసెస్ ఉండి ఫార్వర్డ్ స్లాష్ ఉండి హెడ్ అని, మళ్ళీ క్లోజింగ్ యాంగులర్ బ్రేస్ ఉంది. అదే మనం మ్యాథమెటిక్స్ లో అయితే గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్ అలాంటివి కనిపిస్తూ ఆ గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్ మధ్యలో మళ్ళీ బాడీ అని ఇలా రాసేసి ఉన్నాయి కదండి. మీరు ప్రస్తుతానికి ఏమీ కంగారు పడకండి. ఓకే, మనకి ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే అక్కడ యువర్ కోడ్ గోస్ హియర్ అని ఒక పార్ట్ ఉంది చూసారా. మనకు ఆ యువర్ కోడ్ గోస్ హియర్ అని ఏదైతే ఉందో మనం ఇప్పుడు రాసేదంతా ఆ ఒక్క పార్ట్ లోనే మాత్రమే రాస్తాం అనమాట. ఆ పైన ఏముంది కింద ఏముంది అనేది ప్రస్తుతానికి మర్చిపోండి. అవన్నీ రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఓకే, వాటిని మనం జస్ట్ యాక్సెప్ట్ చేయాలి అంతే. అది అలాగే ఎందుకుంది, ఇలాగే ఎందుకుంది అని క్వశ్చన్ లాంటివి ఏమీ చేయకూడదు. ఓకే, జస్ట్ అక్కడ ఏంటి అంటే ఓకే ఇది ఒక రూల్ ఆఫ్ ద లాంగ్వేజ్, దీన్ని మనం పాటించాలి అంతవరకే. ఓకే, దానిలో గురించి డీటెయిల్స్ ఏమన్నా అవసరమైనవి ఏమన్నా ఉంటే మనం ముందుకు వెళ్తున్న కొద్దీ తెలుస్తూ ఉంటాయి. ఓకేనా, సో ప్రస్తుతానికి ఎంతవరకు మీకు అర్థం కావాలి అంటే ఆ యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంది చూసారా, ఓన్లీ ఆ భాగం వరకు మాత్రమే మనం మారుస్తాం అనమాట. ఆ పైన ఉన్నది కింద ఉన్నది ఏంటి అనేది మనకు సంబంధం లేదు. ఓకేనా, మీకు ఒక్కసారి జస్ట్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది కదండి. సో ఈ కోడ్ ప్లే గ్రౌండ్ లో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ పై పార్ట్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయి ఉన్న పై పార్ట్ అది మనకి సంబంధం లేదు. అలాగే ఈ కింద పార్ట్ ఏదైతే 8-9 లైన్స్ లో ఉందో అది కూడా మనకి సంబంధం లేదు. మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంది చూసారా అండి, ఆ పార్ట్ వరకు మాత్రమే మనకి ఇంపార్టెంట్. సో ఒకసారి ఏం చేద్దామంటే ఈ యువర్ కోడ్ గోస్ హియర్ అనే దాని దగ్గర జస్ట్ ఊరికే హలో వరల్డ్ అని చెప్పేసి రాద్దాం అనమాట.
జనరల్గా డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ ఇట్లా నేర్చుకునేటప్పుడు ఏంటి అంటే చాలాసార్లు ఫస్ట్ ఏది రాస్తున్నా కానీ హలో వరల్డ్ అని రాయడం అనేది ఒక ఆచారం లాగా చేస్తుంటారు. సో మనం కూడా అలాగే ఒకసారి చేసి చూద్దాం. ఓకే, రాశారా? రైట్. మీకు కూడా ఇక్కడ రైట్ సైడ్ రన్ చేయగానే ఏంటి హలో వరల్డ్ అని కనిపిస్తుంది కదా. ఓకే, సో మనం ఇప్పుడు ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ HTMLది రాసేసామన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు ఏదైతే ఈ పై పార్ట్ ఫస్ట్ 4 లైన్స్ లో ఉందో అది, అలాగే ఈ 8 and 9 లైన్స్ లో ఏదైతే ఉందో, సో అదంతా కూడా రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. దాన్ని మనం మర్చిపోండి, ఇగ్నోర్ చేసేయండి. మనకి ప్రస్తుతానికి ఓన్లీ మధ్యలో పార్ట్ ఉంది చూసారా. ఇప్పుడు మనం ఈ హలో వరల్డ్ అనేది ఏదైతే రాసామో అక్కడ రాయబోయే పార్ట్ వరకు మాత్రమే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? రైట్. సో మనం ఇప్పుడు ఏమర్థం చేసుకున్నాము అంటే ఒక HTML డాక్యుమెంట్ అనేది తీసుకుంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. సో దానిలో పై పార్ట్ అనేది మనకు అవసరం లేదు, కింది పార్ట్ అనేది కూడా మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. మధ్యలో యువర్ కోడ్ గోస్ హియర్ అని ఏదైతే పార్ట్ కోడ్ ప్లే గ్రౌండ్ లో ఫిల్ చేసి ఉందో ఓన్లీ ఆ పార్ట్ లోనే మనం ఇప్పుడు చేయబోయే చేంజెస్ అనేవి చేస్తాము అన్నంత వరకు అర్థమైతే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హెడ్డింగ్. ఓకే, మనం ఆల్రెడీ ఈరోజు మన బిల్డ్ చేయబోయే దానిలో పార్ట్స్ కింద విభజించుకున్న దానిలో ఏముంది, హెడ్డింగ్ అనేది ఒకటి ఉంది, పారాగ్రాఫ్ అనేది ఉంది, బటన్ అనేది ఒకటి ఉంది, అలాగే ఇమేజ్ అనేది ఒకటి ఉందా. సో దానిలో ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేస్తాము అనుకున్నాం, హెడ్డింగ్ గురించి డిస్కస్ చేస్తాము, నెక్స్ట్ పారాగ్రాఫ్ గురించి డిస్కస్ చేస్తాము, బటన్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేస్తాము. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ హెడ్డింగ్ అనేది కానీ, ఈ పారాగ్రాఫ్ అనేది కానీ, ఈ బటన్ అనే వీటిని ఏమంటామంటే HTML ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. ఏమంటాము? HTML ఎలిమెంట్స్. హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్, ఇంకా ఇలా చాలా ఉంటాయి అనమాట. వీటిని ఏమంటాము అంటే HTML ఎలిమెంట్స్. సో ఈ HTML ఎలిమెంట్స్కి ఏంటి అంటే ఒక సింటాక్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ అనుకున్నాం కదా. సో ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. ఆ సింటాక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఈ HTML ఎలిమెంట్ అనే దానిలో ఎప్పుడైనా సరే మీకు HTML ఎలిమెంట్ అని గుర్తుకు రాగానే దానిలో 3 పార్ట్స్ ఉంటాయి అని గుర్తుకు రావాలన్నమాట. ఓకేనా? ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండింగ్ ట్యాగ్. ఓకేనా? సో HTML ఎలిమెంట్ అనగానే 3 పార్ట్స్ ఉంటాయి. దానిలో స్టార్టింగ్ ట్యాగ్ ఒకటి ఉంటుంది, కాంటెంట్ ఒకటి ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్. సో ప్రస్తుతానికి ఇలా గుర్తుంటే చాలు. అండ్ మీరు అక్కడ పీపీటీలో కనుక చూసినట్టయితే మీకు ఏంటి అంటే స్టార్టింగ్ ట్యాగ్ అని చెప్పేసి ఒకటి ఏమైంది, 2 యాంగులర్ బ్రేసెస్ మధ్యలో ట్యాగ్ అని రాసేసి ఉంది. అవునా? సో ఆ స్టార్టింగ్ ట్యాగ్ అనే దానికి సింటాక్స్ ఏంటి అంటే 2 యాంగులర్ బ్రేసెస్ పెట్టేసి వాటి మధ్యలో ఒక ట్యాగ్ అనేది పెడతాం అనమాట. వాటికి మధ్యలో స్పేసెస్ ఇలాంటివి ఏమీ ఇవ్వకండి. ఓకేనా? నెక్స్ట్ మధ్యలో కాంటెంట్ ఆర్ టెక్స్ట్, అక్కడ మనం ఏంటంటే టెక్స్ట్ అనేది ఒకటి పెడతాం. అండ్ చివర్లో చూస్తే ఎండ్ ట్యాగ్ అని ఒకటి ఉంది. ఓకేనా? సో ఆ ఎండ్ ట్యాగ్ కి సింటాక్స్ ఏంటి, 2 యాంగులర్ బ్రేసెస్ ఉండి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉండి మళ్ళీ ట్యాగ్ అని చెప్పేసి ఉంది. అవునా? ఎక్కడ కూడా మీరు స్టార్టింగ్ ట్యాగ్ లో కానీ ఎండింగ్ ట్యాగ్ లో కానీ స్పేసులు ఏమీ ఇవ్వకూడదు అనమాట. ఓకేనా? ఓపెనింగ్ ట్యాగ్ ఒక యాంగులర్ బ్రేస్ ఉంటుంది, ట్యాగ్ పేరు ఉంటుంది, క్లోజ్ బ్రేస్ ఉంటుంది, స్టార్ట్ ట్యాగ్, తర్వాత కాంటెంట్ అనేది ఉంటుంది, తర్వాత ఎండింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ స్లైడ్ వరకు మీకు ఏమర్థం కావాలి అంటే HTML ఎలిమెంట్ అనగానే 3 పార్ట్స్ ఉంటాయి, స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండింగ్ ట్యాగ్. ఓకేనా? వాటికి ఆ స్టార్టింగ్ ట్యాగ్ కి సింటాక్స్ ఏంటి అంటే 2 యాంగులర్ బ్రేస్లు ఉండి ఆ ట్యాగ్ అనేది ఉంటుంది, మధ్యలో కాంటెంట్ టెక్స్ట్ ఉంటుంది, తర్వాత ఆ థర్డ్ పార్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎండింగ్ ట్యాగ్. ఆ ఎండింగ్ ట్యాగ్ అంటే ఏంటంటే యాంగులర్ బ్రేస్ ఉండి ఫార్వర్డ్ స్లాష్ ఉండి మళ్ళీ ట్యాగ్ అని చెప్పేసి ఉండి క్లోజింగ్ ఉంటుంది అనమాట. సో దీని అంతటిని కలిపి ఎండ్ ట్యాగ్ అంటారు. ఓకే, సో HTML ఎలిమెంట్ అన్నప్పుడల్లా 3 పార్ట్స్, స్టార్ట్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ట్యాగ్. ఓకే, ప్రస్తుతానికి ఇంతవరకు గుర్తుంటే సరిపోతుంది మనకి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీకు స్లైడ్ ఇంకొకటి ఓపెన్ చేశాను. సో దానిలో ఏముంది, HTML ఎలిమెంట్ అని చెప్పేసి దానిలో మళ్ళీ స్టార్ట్ ట్యాగ్ ఉంది, కానీ మధ్యలో మీరు చూస్తే ఎలిమెంట్ అని ఉంది. అవునా? మళ్ళీ ఎండ్ ట్యాగ్ ఉంది. ఓకేనా? సో ఇంతకు ముందు ఏమో కంటెంట్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఒక HTML ఎలిమెంట్ లో ఇంకా వేరే అదర్ HTML ఎలిమెంట్స్ ని కూడా మనం పెట్టొచ్చు అనమాట. అదేంటి అనేది మళ్ళీ చూద్దాం. జస్ట్ ప్రస్తుతానికి ఏంటి అంటే ఒక HTML ఎలిమెంట్ లో ఇంకొన్ని వేరే అదర్ HTML ఎలిమెంట్స్ కూడా పెట్టొచ్చు అన్నంత వరకు అర్థమైతే సరిపోతుంది మనకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మనం బిల్డ్ చేయబోయే పేజ్ ఒకటి ఉంది కదా, సో అది కనిపిస్తుందా మీకు? సో దానిలో ఏంటి, ఇమేజ్ అనేది ఒకటి ఉంది, హెడ్డింగ్ అనేది ఒకటి ఉంది, పారాగ్రాఫ్ అని ఒకటి ఉంది, బటన్ అని ఒకటి ఉంది. అవునా? ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఒక భాగాన్ని ఎంచుకోవాలి కదా, ఒక పార్ట్ ని. సో హెడ్డింగ్ అనే పార్ట్ ని ఫస్ట్ ఎంచుకుందాం మనం. ఆ హెడ్డింగ్ అనే దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. రైట్. సో ఇప్పుడు హెడ్డింగ్ అనేది ఏమనుకున్నాము, అది కూడా ఒక HTML ఎలిమెంట్ అనుకున్నామా? రైట్. ఇప్పుడు ఈ హెడ్డింగ్ అనేది కూడా ఒక HTML ఎలిమెంట్. సో ఆ హెడ్డింగ్ అనేది ఒక HTML ఎలిమెంట్ అయితే దానిలో ఏముంటాయి, 3 పార్ట్స్ ఉంటాయి అని అనుకున్నామా? స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్,
ఎండింగ్ ట్యాగ్ ఉంటుందా? రైట్. సో అక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, చూస్తే ఏంటి అంటే స్టార్టింగ్ ట్యాగ్ లో ఏమనుంది, 2 యాంగులర్ బ్రేస్లు ఉండి H1 అని ఉందా? సో ఆ H1 అనేది ఏంటి అంటే మెయిన్ హెడ్డింగ్ అని అనమాట. ఓకేనా? H1 అని ఉంది అంటే మెయిన్ హెడ్డింగ్ అని అనమాట. సో మనం ఇప్పుడు పెట్టబోయేది ఒక మెయిన్ హెడ్డింగ్ పెడుతున్నాము, మధ్యలో కాంటెంట్ టూరిజం. అవునా? మనకు కావాల్సింది ఏంటి, అక్కడ టూరిజం అని రావాలి. అండ్ ఒక HTML ఎలిమెంట్ అని ఉన్నప్పుడు థర్డ్ పార్ట్ ఏముంటుంది, దానిలో క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో క్లోజింగ్ ట్యాగ్ చూసారా, యాంగులర్ బ్రేస్ ఉండి ఫార్వర్డ్ స్లాష్ ఉండి మన ట్యాగ్ పేరు ఇక్కడ H1 కాబట్టి H1 అని పెట్టేసి మళ్ళీ క్లోజింగ్ బ్రేస్ పెట్టామన్నమాట, యాంగులర్ బ్రేస్. ఓకేనా? సో ఇప్పుడు హెడ్డింగ్ అనే దాని సింటాక్స్ ఏంటి, హెడ్డింగ్ ఎలిమెంట్ ఇది అంటే H1 స్టార్టింగ్ ట్యాగ్, తర్వాత మధ్యలో కాంటెంట్, మళ్ళీ తర్వాత ఎండింగ్ ట్యాగ్. అవునా? ఒకసారి దీన్ని మనం ఏం చేద్దాము అంటే ఇప్పుడు ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో మనం ఒకసారి దీన్ని రాసేసి చూద్దాం. మీరు కూడా ఏం చేస్తారు అంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు కూడా కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఎక్కడైతే ఆ యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ నేర్చుకునే ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు కూడా ఇంప్లిమెంట్ చేసేసి ప్రాక్టీస్ చేసి చూడండి. అప్పుడే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతా ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకసారి నేను మీకు ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ అనేది ఒకసారి చూద్దాం. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ హలో వరల్డ్ అని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను హలో వరల్డ్ అనేది తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు నాకేంటి అంటే మెయిన్ హెడ్డింగ్ అనేది ఒక HTML రావాలి. సో మెయిన్ హెడ్డింగ్ అనే HTML ఎలిమెంట్ రావాలి అంటే ఏంటి, 3 పార్ట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ట్యాగ్. ఓకే, సో స్టార్టింగ్ ట్యాగ్ ఏం చేశారు, 2 యాంగులర్ బ్రేసెస్ మధ్యలో H1 అని పెట్టాను. ఓకే, తర్వాత మనకి ఏంటి సెకండ్ పార్ట్ ఏంటి, కంటెంట్ రావాలి. కంటెంట్ కోసం నేను టూరిజం అని రాశాను. తర్వాత మనకి థర్డ్ పార్ట్ ఏముంటుంది అంటే క్లోజింగ్ ట్యాగ్. సో ఆ క్లోజింగ్ ట్యాగ్ ని మళ్ళీ నేను పెట్టాను అనమాట. ఓకేనా? ఇప్పుడు కోడ్ రాశాను. దీన్ని ఒకసారి ఏం చేద్దాము అంటే రన్ చేసి చూడాలి. అక్కడ పైన ఒక ప్లే బటన్ ఉంది కదా, అది క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమైపోయింది, మనకు అక్కడ టూరిజం అని ఒకటి కనిపిస్తుందా? రైట్. సో మనకి హెడ్డింగ్ వచ్చేసినట్టేనా, మెయిన్ హెడ్డింగ్. సో ఇక్కడ టూరిజం యాప్ బిల్డ్ చేయాలంటే టూరిజం పెట్టొచ్చు. షాపింగ్ అనుకోండి, షాపింగ్ అని చెప్పేసి నేను మార్చేసి ప్లే చేశాను. సో షాపింగ్ అనే ఒక హెడ్డింగ్ వచ్చింది. లేదు నేను షాపింగ్ కాదు, ఒక ఆన్లైన్ గ్రాసరీ అంటే ఒక కిరాణా షాప్ అనుకోండి ఆన్లైన్, సో గ్రాసరీ అని పెట్టాను అనుకోండి, గ్రాసరీ వచ్చింది. సో అలా ఏది పెడితే మనకి ఏమవుతుందంటే అది హెడ్డింగ్ లాగా కనిపిస్తుంది. సో ఆ హెడ్డింగ్ లాగా కనిపించాలి అంటే మనం ఏం చేస్తాము, HTML హెడ్డింగ్ ఎలిమెంట్ లో 3 పార్ట్స్, స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండింగ్ ట్యాగ్. సో ఆ స్టార్టింగ్ ట్యాగ్ ఏంటి అంటే ఇక్కడ 2 యాంగులర్ బ్రేసెస్ మధ్యలో H1, తర్వాత గ్రాసరీ అనేది ఏంటి అంటే కాంటెంట్, మళ్ళీ ఆ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో ఏంటి అంటే మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ అనేది ఉండి H1 అనేది ఎండింగ్ ట్యాగ్. ఓకేనా? సో మనం ఏం చేద్దాము అంటే టూరిజం అని చెప్పేసి చేసి పెడదాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ రాసిన చిన్న పార్ట్ ఆఫ్ కోడ్ ఒకటి రాసాము, వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్నాం. అవునా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, మనం ఆ యువర్ కోడ్ గోస్ దగ్గర ఈ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఏం చేసాము అంటే మెయిన్ హెడ్డింగ్ కి మనం ఒక HTML ఎలిమెంట్ అనేది పెట్టుకున్నాం. మెయిన్ హెడ్డింగ్ కి ఎలిమెంట్ అనేది పెట్టేసుకొని దానిలో టూరిజం అనేది పెట్టుకున్నాం. అంతేనా? రైట్. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే ఒకటి మీకు ప్లాట్ఫామ్ మీద ఒక క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది, క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు ఎంతవరకు అర్థమైంది ఏంటి అనేది ఒకసారి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి మీరు ఇప్పుడు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు కదా, సో ఒకసారి చూద్దాం ఆ క్వశ్చన్స్ కి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్టార్ట్ ట్యాగ్ ఆఫ్ ద HTML హెడ్డింగ్ ఎలిమెంట్? ఓకే, మనం ఇక్కడ గుర్తుంచుకోండి స్టార్ట్ ట్యాగ్ అంటే ఫస్ట్ పార్ట్. సో ఆ ఫస్ట్ పార్ట్ హెడ్డింగ్ కి ఏంటి, H1 అని అనుకున్నాం కదా. సో 2 యాంగులర్ బ్రేసెస్ మధ్యలో H1 అని. ఓకే, సో అక్కడ మనకు కనిపిస్తుంది కదా H1 అనేది, అది దానికి ఆన్సర్ అనమాట. ఒకవేళ మీరు వేరే ఇంకేదైనా పెట్టినా కానీ పర్లేదు, జస్ట్ మీరు ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట, ఏం కంగారు పడనక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫిల్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ సింటాక్స్. సో సింటాక్స్ అంటే ఏంటి, రూల్స్. సో రూల్స్ లో ఇప్పుడు మనకి ఏంటి అంటే అక్కడ HTML ఎలిమెంట్ కి ఏంటి అంటే H1 అని ఒకటి ఉంది, స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, తర్వాత టూరిజం అని ఉంది, తర్వాత ఆ ఎండింగ్ ట్యాగ్ లో ఏమైంది, మీకు 2 యాంగులర్ బ్రేసెస్ ఉన్నాయి కానీ ఆ మధ్యలోది ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో మధ్యలో ఏముంటుంది, మనం అనుకున్నాం కదా ఆల్రెడీ ఫార్వర్డ్ స్లాష్ ఉండి ఆ ఓపెనింగ్ ట్యాగ్ లో స్టార్ట్ ట్యాగ్ లో ఏదైతే పెట్టామో అదే పెడతాం అనమాట. ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ నేర్చుకున్నాం కాబట్టి ఫార్వర్డ్ స్లాష్ ఉండి H1 అని ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే మనం ఫస్ట్ పార్ట్ మెయిన్ హెడ్డింగ్ అనే దాని గురించి మాట్లాడుకున్నాము. సెకండ్ పార్ట్ ఏంటి అంటే పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్ అనేది కూడా ఒక HTML ఎలిమెంట్. సో దీన్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. HTML ఎలిమెంట్ అనగానే మీకు ఏంటి అంటే 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో వచ్చేసి స్టార్ట్ ట్యాగ్, మధ్యలోది కాంటెంట్, తర్వాత ఎండ్ ట్యాగ్. అంతేనా? సో ఇక్కడ కూడా మీకు చూస్తే అదే ఫార్మాట్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏం మారింది అని చూస్తే మీకు మెయిన్ హెడ్డింగ్ అయితేనేమో H1 అని ఉంది,
పారాగ్రాఫ్ అయితేనేమో పి అని ఉంది. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, అవునా? ఓకే, ఒకసారి దీన్ని కూడా మనం ఏం చేద్దాము అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి మనం బిల్డ్ చేసే నెక్స్ట్ పార్ట్ ని బిల్డ్ చేసేద్దాం. ఓకే, రైట్. మనం ఆల్రెడీ ఇక్కడ చూసినట్టయితే మనం మెయిన్ హెడ్డింగ్ అనేది పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటి, పారాగ్రాఫ్ అనేది కావాలి. సో పారాగ్రాఫ్ అనే HTML ఎలిమెంట్ కావాలి అంటే స్టార్టింగ్ ట్యాగ్ ఉండాలి. సో ఆ స్టార్టింగ్ ట్యాగ్ ఏంటి, యాంగులర్ బ్రేస్ మధ్యలో పి అనేది మనం పెడతాము. సో పి అనేది పెట్టేస్తే మనకి స్టార్టింగ్ ట్యాగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, కాంటెంట్ రావాలి. ఓకే, ప్లాన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో, అంతే కదా, టూరిజం కాబట్టి మనం ప్లాన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అని అంటున్నాము. ఓకే, కాంటెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి, క్లోజింగ్ HTML ట్యాగ్ రావాలి, థర్డ్ పార్ట్. ఓకే, పెట్టేసాము. సో ఇప్పుడు పెట్టేసాము కాబట్టి ఒకసారి రన్ చేసి చూసుకుందాం. ఓకే, రన్ చేసామా? ఇప్పుడు ఏమైపోయింది, మనకి టూరిజం అని పైన వచ్చేసింది మెయిన్ హెడ్డింగ్, కింద ప్లాన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అని ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా వచ్చేసింది, అవునా? రైట్. సో ఇక్కడ కూడా మనం ఏంటి అంటే ఈ పారాగ్రాఫ్ లో కూడా ప్లాన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అని పెట్టొచ్చు, లేదా ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ట్రిప్. ఓకే, నేను పెట్టేసి రన్ చేశాను. ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ట్రిప్ అని కూడా వచ్చేసిందా? ఓకే, నేను జస్ట్ ఏంటి అంటే మనం అనుకున్నది బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి ప్లాన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అని చెప్పేసి ఇలా క్లిక్ చేసేసి ఇక్కడ ప్లే అని కొట్టేస్తే మనకి ఏమైపోతుంది అంటే వచ్చేస్తుంది ఇక్కడ రైట్ సైడ్ లో. ఓకేనా? సో మీరు కూడా ఏం చేస్తారు అంటే అందరూ కూడా ఈ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి మన ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు నేర్చుకునేవన్నిటిని కూడా మీరు కూడా ప్రాక్టికల్ గా ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేసి చూడండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీకు ఏమైపోయింది అంటే మెయిన్ హెడ్డింగ్ అనేది ఒకటి, మెయిన్ హెడ్డింగ్ HTML ఎలిమెంట్ అనేది నేర్చుకున్నారు, తర్వాత పారాగ్రాఫ్ అనే HTML ఎలిమెంట్ అనేది కూడా నేర్చుకున్నారు. సో మీకు కామన్ గా HTML ఎలిమెంట్ అనేది గుర్తు రాగానే గుర్తు రావాల్సినవి 3 పార్ట్స్: స్టార్ట్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ట్యాగ్. స్టార్ట్ ట్యాగ్ అంటే 2 యాంగులర్ బ్రేసెస్ మధ్యలో మనం పెడతాము ట్యాగ్ అని, తర్వాత కాంటెంట్ అనేది టెక్స్ట్ రాస్తాము, మళ్ళీ తర్వాత ఎండ్ ట్యాగ్ అంటే ఏంటి అంటే 2 యాంగులర్ బ్రేసెస్ మధ్యలో స్లాష్ పెట్టేసి ఆ ఎండ్ ట్యాగ్ రాస్తాం. సో ఇక్కడ ఒకటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఈ స్టార్ట్ ట్యాగ్ లో కానీ ఎండ్ ట్యాగ్ మధ్యలో కానీ స్పేసెస్ ఇవ్వకూడదు. అంటే యాంగులర్ బ్రేస్ పెట్టేసి ఆ ట్యాగ్ కి మధ్యలో స్పేస్లు ఇవ్వడము అలాంటివి చేయకూడదు అనమాట. ఓకే, అలాంటివి చేస్తే ఏంటి అంటే అది సింటాక్స్ ని ఉల్లంఘించినట్టు, అంటే రూల్స్ ఫాలో అవ్వనట్టు అనమాట. ఓకేనా? రైట్. సో మనం ఇప్పటిదాకా ఏంటి అంటే ఒక హెడ్డింగ్ అనేది పెట్టేసుకున్నాము, పారాగ్రాఫ్ అనేది కూడా పెట్టేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఏంటి అంటే ఇంకొక క్వశ్చన్ అనేది మీకు వస్తుంది, ఒకసారి మీరు అది కూడా ఆన్సర్ చేయండి. ఓకే, సో మీకు ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏం అడిగాము అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్ అని అడిగాము. ఓకే, పారాగ్రాఫ్ అనే HTML ఎలిమెంట్ కి ఏది కింద అని అడిగామన్నమాట. ఓకేనా? అక్కడ ఆప్షన్ ఏమవుతుంది అంటే మీకు ఈ సెకండ్ ఉంది కదా ఆప్షన్, మనకేంటి 2 యాంగులర్ బ్రేసెస్ మధ్యలో పి అని పెట్టేసి ఉండి యూ ప్రోగ్రెస్ ద నేషన్ ఫాలోస్ అని చెప్పేసి మళ్ళీ ఎండింగ్ లో కూడా ఏముంది, ఎండింగ్ ట్యాగ్ లో మళ్ళీ 2 యాంగులర్ బ్రేసెస్ ఉండి ఫార్వర్డ్ స్లాష్ ఉండి పి అని ఉంది, అంతేనా? సో పారాగ్రాఫ్ అనే దానికి మనకి పి అనేది ట్యాగ్ పేరు అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పటిదాకా HTML లో హెడ్డింగ్ అనే ఎలిమెంట్ గురించి నేర్చుకున్నాము, పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ గురించి నేర్చుకున్నాము. మనకి నెక్స్ట్ ఉన్న పార్ట్ ఏంటి అంటే బటన్ అనే ఒక ఎలిమెంట్ ఉంది, అవునా? సో ఆ బటన్ అనే HTML ఎలిమెంట్ గురించి నేర్చుకుందాం. రైట్, ఈ పాటికే మీకు ఇంకా అర్థమైపోయి ఉంటుంది. ఓకే, బటన్ అంటే కూడా మళ్ళీ బటన్ అనేది కూడా ఒక HTML ఎలిమెంట్, దానిలో కూడా మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి: స్టార్టింగ్ ట్యాగ్, టెక్స్ట్ ఆర్ కాంటెంట్, అలాగే ఎండింగ్ ట్యాగ్. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే కూడా సింటాక్స్ అంతే ఉంది. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఏంటి అంటే బటన్ అనే ఉంది, ఆ ట్యాగ్ పేరు, మధ్యలో కాంటెంట్ మనం గెట్ స్టార్టెడ్ అని పెట్టుకున్నాము, మళ్ళీ ఎండింగ్ ట్యాగ్ చూస్తేనేమో మళ్ళీ 2 యాంగులర్ బ్రేసెస్ మధ్యలో ఫార్వర్డ్ స్లాష్ ఉండి బటన్ అని ఉంది. ఒకసారి ఏం చేద్దాం అంటే దీన్ని కూడా మనం కోడ్ ప్లే గ్రౌండ్ లో ప్లే చేసేసి చూసేద్దాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ప్లాన్ వేర్ యూ వాంట్ టు గో అని అనుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనం బటన్ అనే దానికి రాసేద్దాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటి, స్టార్ట్ ట్యాగ్ అంటే బటన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం గెట్ స్టార్టెడ్ అని టెక్స్ట్, మళ్ళీ చివరిలో ఎండ్ ట్యాగ్ రాసేద్దాం. ఓకే, ఎండ్ ట్యాగ్ రాసేసి ఇప్పుడు ప్లే కొట్టాను. ఏమైపోయింది మీకు అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, టూరిజం అనే మెయిన్ హెడ్డింగ్ ఉంది, తర్వాత ప్లాన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అనే పారాగ్రాఫ్ ఉంది, ఆ తర్వాత మనం బటన్ పెట్టాము. సో ఆ బటన్ లో గెట్ స్టార్టెడ్ అని పెట్టేశాము. వచ్చేసిందా? రైట్. ఊరికే దీన్ని నేను శాంపుల్ గా ఏం చేస్తానంటే ఊరికే షాపింగ్ అని పెడతాను, మెయిన్ హెడ్డింగ్ ని షాపింగ్ అని పెడతాను. ఓకే, ఇక్కడ ప్లాన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో బదులు ఏం చేస్తాను అంటే పారాగ్రాఫ్ లో నేను బై వాట్ ఎవర్ యూ వాంట్ అని పెడతాను, బై వాట్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ గెట్ స్టార్టెడ్ బదులు నేను ఏం చేస్తానంటే బటన్ కి
స్టార్ట్ షాపింగ్ అని పెట్టేస్తాను. ఓకే, సో ఇప్పుడు ప్లే చేశాను. చూసారా, ఇప్పుడు నేను షాపింగ్ అని పెట్టే కానీ మెయిన్ హెడ్డింగ్ షాపింగ్ అని వచ్చేసింది, బై వాట్ ఎవర్ యూ వాంట్ అనే పారాగ్రాఫ్ వచ్చేసింది, తర్వాత బటన్కి స్టార్ట్ షాపింగ్ అనేది వచ్చేసింది. అవునా, రైట్. ఒకసారి నేను మళ్ళీ దీన్ని బ్యాక్ తీసుకెళ్ళిపోదాం. మనం టూరిజంది కదా బిల్డ్ చేస్తుంది ఇప్పుడు, రైట్. ఓకే, మీరు కూడా ఇలా ఏం చేస్తారు అంటే నేర్చుకున్న వాటన్నిటిని కూడా ఈ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా, రైట్. సో ఇప్పటిదాకా మనం ఏంటి అంటే మెయిన్ హెడ్డింగ్ పెట్టుకున్నాము, పారాగ్రాఫ్ పెట్టుకున్నాము, తర్వాత బటన్ అనేది కూడా పెట్టుకున్నాం. అవునా, రైట్. సో ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నదంతా కూడా మీరు ఏం చేస్తారు అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళండి. ఆ యువర్ కోడ్ గోస్ హియర్ అనే పార్ట్ ఉంది చూసారా, అక్కడే ఏం చేస్తారు అంటే మెయిన్ హెడ్డింగ్ పెట్టండి, తర్వాత పారాగ్రాఫ్ పెట్టండి, తర్వాత బటన్ పెట్టండి. సో వాటిలలో మీరు ఏం చేస్తారు అంటే కాంటెంట్ ఏం పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం, మీరే అక్కడ ప్లే అరౌండ్ చేసి చూసుకోండి. ఓకేనా, రైట్. సో ఒకసారి మనం ఈ రోజు సెషన్లో ఇప్పటిదాకా ఏమేమి డిస్కస్ చేసాము అనేది చూద్దాం. ఓకే, సో మనం HTML ఎలిమెంట్ యొక్క సింటాక్స్ ఏంటి అనేది చూసాము. ఓకే, దానిలో HTML ఎలిమెంట్లో 3 పార్ట్స్ ఉంటాయి అనుకున్నాం. స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది అని అనుకున్నాము. అండ్ మనం ఏంటి అంటే ఆ HTML ఎలిమెంట్స్ ఒక 3 నేర్చుకున్నాం ఈరోజు. హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్. ఓకే, మెయిన్ హెడ్డింగ్ అయితే ఏమని అంటాము అంటే H1 అని అంటాము ట్యాగ్ పేరు, అలాగే పారాగ్రాఫ్ అయితేనేమో P అంటాము, అలాగే బటన్ అయితే సింపుల్ గా బటన్ అనేది రాసేస్తాం అనమాట. ఓకేనా, సో దీంతో మనం ఏం బిల్డ్ చేసాము అంటే మనకి కావాలి అనుకున్న దానిలో మనం ఒక 3 పార్ట్స్ ని బిల్డ్ చేసుకున్నాం. మనకు కావాలి అనుకున్న పేజ్ లో షాపింగ్, టూరిజం, తర్వాత ప్లేస్ అంటే వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అనేది, తర్వాత గెట్ స్టార్టెడ్ అనేది అనుకున్నాం. అవునా, సో ఇట్లా మనకి టూరిజం, ప్లాన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో, గెట్ స్టార్టెడ్ అని అనుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఈ పాటికి ఒకటి అర్థమై ఉండొచ్చు. సో మనం ఫస్ట్ పెట్టిన ఫొటోస్ లో బాగా స్టైల్ గా ఉంది, ఇక్కడ అంత స్టైల్ గా కనబడట్లేదు ఏంటి అనే ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు మీకు ఈ పాటికి. ఓకేనా, అండ్ మీకు ముందు సెషన్ లో కూడా ఆల్రెడీ ఒకసారి విన్నారు కాబట్టి ఓకే, స్టైల్ అనేది వచ్చింది అంటే మనకి CSS రావాలి అనే పార్ట్ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునా, రైట్, మీరు కరెక్టే అండి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇప్పటిదాకా HTML చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనకి స్టైలింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి. సో ఆ స్టైలింగ్ అనే కాన్సెప్ట్ ని మనం రేపు నేర్చుకుంటాము. రేపు మనం ఇంట్రొడక్షన్ టు CSS, సో CSS అనే దాంతో మనం స్టైలింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నవన్నిటిని కూడా మీరు ఏం చేస్తారంటే ఆ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళండి. ఆ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి నేర్చుకున్న వాటిని మీరు వాటిని అక్కడే మీరు రాసేసి అక్కడ ప్లే అనేది కొట్టేసి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడండి. ఓకేనా, రేపటి సెషన్ లో మనం ఏం చేద్దాము అంటే ఇంట్రొడక్షన్ టు CSS అనేది చూద్దాం. థ్యాంక్ యూ.